సరిగ్గా నెల క్రితం సౌత్ కాశ్మీర్లోని పెహల్గాం పట్టణంలో చోటు చేసుకున్న దారుణ ఉగ్రదాడి తెలిసిందే. కుటుంబ సభ్యుల ముందు మగవారిని మతం పేరు అడిగి మరీ దారుణంగా చంపేసిన తీరు, తమను వదిలేయాలని ప్రాధేయపడిన మహిళల్ని మోదీకి వెళ్లి చెప్పుకో అంటూ దాష్టకానికి ప్రదర్శించి 26 మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న దారుణ ఉగ్రదాడికి నెల పూర్తయింది. ఈ మరణకాండ తరువాత పెహల్గాం ఎలా ఉంది? ఈ దాడికి ముందు వరకు పర్యాటకులకు కలకలలాడిన ఆ పట్టణం ఇప్పుడు ఎలా ఉంది? పెహల్గాం ఉగ్రదాడి తరువాత ఆ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో పరిసర గ్రామాలకు చెందిన స్థానికులు జీవనోపాధిని కోల్పోయారు. మరోవైపు భయాందోళనలకు గురైన పర్యాటకులు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఆసక్తిని చూపటం లేదు. ఉగ్రదాడి వేళలో పర్యాటకుల్ని రక్షించేందుకు గుర్రాలకు సహాయకుడిగా వ్యవహరించే వ్యక్తిని సైతం ఉగ్రవాదులు కాల్చి చంపటం తెలిసిందే. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల సంఖ్య 4 నుంచి 6కు మధ్యగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇప్పటికీ తప్పించుకొని తిరుగుతున్నారని, వారిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. వీరిని గుర్తించేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే వీరిని పట్టుకోవడం ఖాయమని అధికారులు చెబుతున్నా దీనిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడి అనంతరం కశ్మీర్ వ్యాప్తంగా వేలాది మంది అనుమానితుల్ని భద్రతా దళాలు ప్రశ్నించాయి. దాదాపు 100 మందికి పైగా ప్రజా భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసి వివిధ జైళ్లకు తరలించారు. ఇలా అరెస్టైన వారిలో గతంలో ఉగ్ర సంబంధాలు కలిగి ఉన్న యువకులు కూడా ఉన్నారు. దాడికి ముందు వరకు పర్యాటకులతో కలకలలాడిన ప్రాంతం ఇప్పుడు బోసిపోయిన పరిస్థితి. ఇతర రాష్ట్రాల పర్యాటకులు మాత్రమే కాదు, స్థానిక సందర్శకులు కూడా రావటం లేదని చెబుతున్నారు. నెల రోజులుగా పైసా సంపాదన లేకపోయిందని స్థానిక దుకాణదారులు వాపోతున్నారు. తమకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని వారు కోరుకుంటున్నారు. జరిగిన ఉగ్ర ఘటన చాలా దురదృష్టకరమని, కశ్మీర్ అంటే ఆతిథ్యం ఇచ్చేవాళ్లని, తమ అతిథులు తమకు ఎంతో గౌరవమని పేర్కొంటున్నారు. అయితే పర్యాటకులు మాత్రం పెహల్గాం ప్లాన్ చేసుకోవటానికి మాత్రం సంశయిస్తున్నారు. ఉగ్రదాడికి ముందంటి పరిస్థితి మరెప్పటికీ వస్తుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.